తిరుచి అనేది రాజకీయ పార్టీలకు కీలకం ఎందుకైంది? టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మొదటి సభను తిరుచిలోనే ఎందుకు పెట్టారు? అసలు తిరుచి రాజకీయ చిత్రం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. తమిళనాడు సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీవీకే అధినేత విజయ్ తిరుచిలో కృతజ్ఞతా సభ నిర్వహించారు. తనకు భారీగా ఓట్లు వేసి గెలిపించిన తిరుచి తూర్పు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోడ్ షో కూడా నిర్వహించారు. తిరుచి పుదుక్కొట్టే రోడ్లోని టీవీఎస్ టోల్గేట్ మీదుగా ఓల్డ్ డైరీ ఫామ్, మిల్క్ స్టేషన్ మీదుగా సెయింట్ జోసెఫ్ కాలేజీ గ్రౌండ్స్ వరకు ఈ రోడ్ షో కొనసాగింది. అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ఓపెన్ వ్యాన్లో నిలబడి టీవీకే కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు. పలువురు నేతలు కూడా ఈ సభలో ప్రసంగించారు. తాను 2 సీట్లలో పోటీ చేయగా రెండింటిలోనూ గెలిచిన విజయ్ తిరుచి సీటును వదులుకున్నారు. అందుకే ఆ నియోజకవర్గ ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలపడం తన ధర్మంగా భావించి మొదటి సభ అక్కడే పెట్టారు. తాను సీఎం అయిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక తిరుచి ఈస్ట్ కాబట్టి తన ఓటు బేస్ కాపాడుకోవడం విజయ్ లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే తిరుచి అనేది తరతరాలుగా రాజకీయ సభలకు సెంటిమెంట్గా వస్తోంది. 1956లో డిఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై తాము పోటీ చేయడానికి తిరుచి స్థానాన్ని ఎంచుకున్నారు. 1974లో తిరుచి నుండే అన్నా డిఎంకే వ్యవస్థాపకులు ఎంజి రామచంద్రన్ తన మొదటి బహిరంగ సభ కూడా తిరుచిలోనే ప్రారంభించారు. అలాగే 2025 సెప్టెంబర్లో విజయ్ తన టీవీకే ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమానికి తిరుచినే ఎంచుకున్నారు. అలా కొత్త పార్టీల సభలన్నీ తిరుచి నుంచే ప్రారంభం కావడం జరుగుతోంది. అంతేకాదు, తిరుచి అనేది రాష్ట్రానికి సెంట్రల్ హబ్గా భావిస్తారు. చెన్నై అనేది రాజధాని అయినా తిరుచి అనేది మధ్యలో ఉన్నట్లుగా అనుకుంటారు. అందుకే టీవీకే విజయ్ కూడా తిరుచి వేదికగా ఈ సభ పెట్టారన్నది రాజకీయ వర్గాల భావన.